అధికారంలోకి రావడం ఒక విజయం, కానీ ఆ అధికారాన్ని కాపాడుకోవడం అసలైన పరీక్ష. 134 సీట్ల అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త సవాళ్లతో తలపడుతోంది. అధికారం మత్తులో కొందరు ప్రజాప్రతినిధులు పార్టీ లైన్ దాడుతున్నారనే సంకేతాలు సీఎం చంద్రబాబు నాయుడిని సీరియస్ మోడ్లోకి తీసుకెళ్లాయట. హెచ్చరికలు వినిపించకపోతే ఇక చర్యలే మిగిలాయని సంకేతాలు ఇస్తున్నారట టీడీపీ బాస్. అసలు ఏం జరుగుతోంది టీడీపీలో? ఎవరి మీద పడబోతోంది కత్తి? ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన విజయాన్ని నమోదు చేస్తూ 134 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అదే బలం బలహీనతగా మారుతుందనే చర్చ జోరందుకుంది. అధికారం మనదే అన్న ధీమాతో కొందరు ఎమ్మెల్యేలు నియంత్రణ తప్పుతున్నారనే నివేదికలు సీఎం చంద్రబాబు నాయుడు వరకు చేరినట్లు సమాచారం. పలుమార్లు సూచనలు చేసినా మార్పు రాకపోవడంతో కఠిన నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయట. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పార్టీని క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి పనితీరుపై సమగ్ర సమీక్ష చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే జిల్లాల వారీగా రివ్యూలు నిర్వహించి లోటుపాట్లపై స్పష్టమైన సూచనలు ఇస్తున్నారట. జిల్లా స్థాయి సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలు, క్యాడర్ అసంతృప్తి, స్థానిక స్థాయిలో ఏర్పడుతున్న విభేదాలపై సీరియస్ చర్చ జరిగినట్లు తెలుస్తుంది. సర్వే నివేదికల్లో బయటపడిన అంశాలను నేరుగా నేతల ముందుంచిన చంద్రబాబు కొందరి వ్యవహార శైలి మారాల్సిందేనని హెచ్చరించారట. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆందోళన వ్యక్తం కాగా అందులో కొందరు మాత్రమే మారారని, మిగతా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. గ్రాండ్ లెవెల్ నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రజా ప్రతినిధుల పనితీరును అంచనా వేస్తున్నామని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ప్రజలతో అనుసంధానం, పార్టీ పట్ల కట్టుబాటు, క్యాడర్ తో సమన్వయం ఇవే విజయానికి ఫ్యాక్టరీలని ఎమ్మెల్యేలకు క్లియర్ గా వివరించారట. 2029లో తిరిగి గెలవాలంటే ఇప్పటి నుంచే కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిస్తున్నారు. అయితే పలుమార్లు హెచ్చరించిన కొందరు ఎమ్మెల్యేల తీరు మారకపోవడం పార్టీ అధినేతను అసంతృప్తిగా గురిచేస్తుందట. ఇకపై అలాంటి వారితో సీరియస్ గా వ్యవహరించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. చివరి అవకాశం ఇస్తామని, మారకపోతే రాజకీయంగా గట్టి నిర్ణయాలు తీసుకుంటామని క్లియర్ వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు కఠిన చర్యలు తప్పవని, పనిచేయని వారి పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని ముందుకు తేవడానికి సిద్ధమని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. వ్యక్తుల కంటే పార్టీ గెలుపే ముఖ్యమని, అవసరమైతే కొందరిని వదులుకునేందుకు కూడా వెనకాడబోమనే సంకేతాలు బలంగా వెళ్లాయి. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలు, పబ్లిక్ గా విమర్శలు, క్యాడర్ నిర్లక్ష్యం వంటి అంశాలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. పలు హెచ్చరికల తర్వాత కూడా మార్పు రాకపోవడంతో అలాంటి నేతలపై చర్యలు తీసుకునే దిశగా పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తుందట. పార్టీని బలోపేతం చేయాలంటే క్యాడర్తో బలమైన కనెక్షన్ అవసరమని, ప్రజల్లో ఉండాలని, కార్యకర్తలను గౌరవించాలని సీఎం మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇకపై పార్టీ లైన్ దాటితే ఎలాంటి సహనం ఉండదనే క్లియర్ మెసేజ్ వెళ్ళింది. అధికారం ఇచ్చింది ప్రజలే, అదే అధికారం తీసేసే శక్తి కూడా వాళ్ళదే. ఇప్పుడు చంద్రబాబు తీసుకుపోయే నిర్ణయాలు
టీడీపీ భవిష్యత్తుని ఎలా మలుస్తాయి? హిట్ లిస్టులో ఉన్న నేతలు ఎవరు? పార్టీ కోసం వాళ్ళు మారుతారా లేక పార్టీ వాళ్ళను మార్చేస్తుందా? రాజకీయంగా వేడి పెరుగుతోంది. ఇక ఫైనల్ గేమ్ ప్రారంభమైంది.